అభివృద్ధి కోసం ఇంకా కొన్ని కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ప్రకటించేటువంటి వారి నోటి ద్వారా చెప్పే కార్యక్రమాలు చాలా ఉంటాయి. అంటే విద్యకు సంబంధించి కావచ్చు, అట్లాగే ఇతర ఇరిగేషన్ సంబంధించి కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటిపైన ముఖ్యమంత్రి గారు స్వయంగా వారే ఆనాడు ఆ వేదికపై నుంచి రాష్ట్ర ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా ఈ గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఇక ప్రగతి గురించి ప్రజలందరికీ తెలిసే విధంగా ఇన్ని అడ్డంకులు ఇబ్బందులున్నా కూడా ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం చేయడం కోసమే ఇక్కడికి రాబోతుంది. కాబట్టి వారి రాక సందర్భంగా ఈ ఏర్పాట్ల పరిశీలన కోసం, ఎందుకంటే మరి ఇక్కడికి 1,00,000 పైన జనం వచ్చేటువంటి ఇక్కడ ఈ ప్రాంతం రాబోతుంది కాబట్టి పిప్పి గ్రామానికి ఈ పరిశీలన కోసం ఇక్కడ నేను నాతో పాటుగా సహచర మంత్రివర్యులు వివేక్ గారు, పెద్దలు సురేష్ రెడ్డి గారు, అట్లాగే అడ్వైజర్ గారు, అట్లాగే గౌరవ శాసనసభ్యులు ప్రేమ్సాగర్ గారు, అట్లాగే అనిల్ జాదవ్ గారు, అట్లాగే ఆదిలాబాద్ కలెక్టర్ గారు, ఆదిలాబాద్ ఎస్పీ గారు, ఇతర చాలా మంది ప్రజాప్రతినిధులు, అధికారులు చేసినటువంటి మీడియా మిత్రులు కూడా మరొకసారి నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని పరిశీలన చేయడం కోసం ఏర్పాట్లు ఏదైనా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి అంటే స్టేజ్ కావచ్చు, వచ్చేటి వాళ్ళకు మహిళలకు కానీ పెద్దలు కానీ వాళ్ళకి ఎండాకాలం ఉంది కాబట్టి వాళ్ళకి ఈ పని చేయకుండా మంచినీరు కావచ్చు, నీడ కావచ్చు, రకరకాల కానీ ఏర్పాట్ల పరిస్థితులు రావడం జరిగింది. ఈ యొక్క అంటే ఈ మీటింగ్ ద్వారా ఒక ఆదిలాబాద్కే పరిమితం కాకుండా 99 రోజుల పరిపాలనలో ఐ థింక్ ఇది మన మొదటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్రంలో యావత్ రాష్ట్ర ప్రజానికానికి అన్ని విషయాల్ని సవివరంగా తెలియజెప్పేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇలా మనం చూస్తూ ఉన్నాం, వాస్తవాలు ఒకటి ఉంటే వాటిని అవాస్తవాలుగా సోషల్ మీడియా ద్వారా గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం, గొప్పగా పరిపాలన చేసినటువంటి చెప్పుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విఫలం కావడం జరిగింది. ఆర్థికంగా రాష్ట్రం ధ్వంసమైంది, అట్లాగే ప్రజాస్వామ్యం కూడా పాతరేయడం జరిగింది. సరే, నీకు ఆ అంశాలు బోధించుకోలేదు, చాలా ఉన్నాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ యొక్క ప్రధానంగా ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం కోసం మరి పరిశీలన కోసం రావడం జరిగింది. అందరూ కూడా కలిసి రావడం జరిగింది. మరి మరొకసారి మీ అందరూ కూడా ఈ యొక్క 6వ తారీఖున జరగబోయేటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభ, ఈ యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి రాబోతున్నది ఇంకొక కార్యక్రమం జరుగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు దీనికి హాజరు కావాలని, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా వాసులకు, ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులు కూడా మరొకసారి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ దీన్ని సక్సెస్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు గౌరవ సహచర మంత్రి గారు ఉల్లి గారు మాట్లాడుతూ కోరుతారు. అందరికీ నమస్కారం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున మన ఆదిలాబాద్ జిల్లాకి మంచి అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలి, ఈ ప్రాంతానికి ఎక్కువ నిధులు కేటాయించాలి, ఈ ఆలోచనతో ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు గోదావరి పుష్కరాలలో ఆశ్రాని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి రిలీజియస్ కల్చరల్ టూరిస్ట్ సెంటర్ చేయాలని చెప్పి ఆ ఆలోచనతో మన రివ్యూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా సిఇఓ బాసరా టెంపుల్తో చర్చించి ఎట్లా భక్తులు వచ్చినప్పుడు వారందరికీ కూడా అనుకూలంగా అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలి, పెద్ద ఎత్తున వస్తారు, కుంభమేళలో ఉన్నంత భక్తులు వచ్చే అవకాశం ఉంది, వీళ్ళకి ఎక్కడ కూడా కష్టం కాకుండా అరేంజ్మెంట్స్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ మీటింగ్లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే బాస్రాలో 300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారంటే మనం ఆలోచించుకోవాలి. మన ఈ ప్రాంతంలో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఎంత అభివృద్ధి అవకాశాలు ఉంటాయో అని చెప్పి ఆలోచించాలి.
అంతేగాక ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనకి ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే సమస్యలు ఉంటాయో, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నా, కొత్త శాంక్షన్స్ కావాలనుకున్నా కానీ ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడ నాయకులందరూ కూడా ఈ ప్రాజెక్ట్స్ గురించి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే వారు కూడా మీకు తెలుసు విదేశాలలో పోయి పెట్టుబడులు రావాలని చెప్పి 7 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం జరిగింది. అంటే గ్రామాల అభివృద్ధి అయినప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు. అన్ని నియోజకవర్గాలలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఇస్తున్నారు. సో ఇదొక అవకాశం వారు వచ్చినప్పుడు. మనం కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ని తరలిస్తే వారు కూడా ఈ ప్రాంత ప్రజలు ఏదైతే ప్రభుత్వం ఈ 6 గ్యారంటీలు అమలు చేయడంలో, ఎందుకంటే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం పనిచేస్తుంది, ఎన్ని అప్పులు అయినప్పటికీ కూడా సరిగా పని చేస్తుందా లేదా అని చూస్తున్నారు. కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఎక్కడ పోయినా కానీ ఈ 6 గ్యారంటీలు మంచిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇల్లులు కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం తీసుకుందో చాలా చోట్ల మంచి ప్రోగ్రెస్